బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు ఢాకాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఆస్తుల ధ్వంసంతో పాటు లూటీలు కొనసాగుతున్నాయి. బంగ్లాలో అల్లర్ల దృష్ట్యా పాలనా పగ్గాలు చేపట్టిన సైన్యం దేశమంతా కర్ఫ్యూ అమలు చేస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా రిజైన్ చేసి దేశం విడిచి వెళ్లడంతో పార్లమెంట్ను ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ రద్దు చేశారు. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. ఇటు మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అవినీతి కేసులో 6 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న జియాను విడుదల చేస్తూ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలిచ్చారు. మరోవైపు బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. ఢాకా నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగింది. బంగ్లాలో ఇంకా పరిస్థితి నార్మల్కి రాలేదని చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు ఢాకాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఆస్తుల ధ్వంసంతో పాటు లూటీలు కొనసాగుతున్నాయి. బంగ్లాలో అల్లర్ల దృష్ట్యా పాలనా పగ్గాలు చేపట్టిన సైన్యం దేశమంతా కర్ఫ్యూ అమలు చేస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా రిజైన్ చేసి దేశం విడిచి వెళ్లడంతో పార్లమెంటును ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ రద్దు చేశారు. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. ఇటు మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అవినీతి కేసులో 6 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న జియాను విడుదల చేస్తూ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలిచ్చారు. మరోవైపు బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. ఢాకా నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగింది. బంగ్లాలో ఇంకా పరిస్థితి నార్మల్కి రాలేదని చెబుతున్నారు.